క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అటెంప్ట్ టు మర్డర్ కేసులో అంగల్లు సర్పంచ్ పోరెడ్డి జైలుకు, ఆయనతో పాటు నలుగురు కూడా 2 రోజులుగా రిమాండ్ ఖైదులుగా పోరెడ్డి అండ్ కో. పోరెడ్డి అరెస్ట్ పసుపు నేతల రెడ్ బుక్ కక్షలో భాగమే అంటూ వైసీపీ ధ్వజం. రంగంలోకి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, బెదిరేది లేదంటున్న టీడీపీ. జమిలీ ఎన్నికల బిల్లుపై సందిగ్ధత, లోక్సభలో ప్రవేశపెట్టడంపై సస్పెన్స్. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి, మధ్యలో ఏదైనా పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాలు రద్దు అయితే రద్దయిన కాలానికే ఎన్నికలు నిర్వహిస్తారు. మళ్లీ యథావిధిగా 5 ఏళ్ల ప్రాసెస్ కొనసాగుతుంది. రాజకీయాల్లో ఎవరు ఎవరిని నమ్మరు, బెస్ట్ అయిన వారితోనే కలిసి సాగాలి. ఈ విషయంలో జగన్ బాబును చూసి నేర్చుకోవాలి. బాబు అవసరమైతే 4 మెట్లు కాదు 40 మెట్లు అయినా దిగి రాజకీయం చేస్తారు. జగన్ వ్యవహార శైలితో నేతలు మందలుగా జారిపోతున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం లేదనుకోవడం జగన్ పొరపాటు. ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇక డీటెయిల్స్ చూస్తే 33 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ ఎస్కే భాషా పట్టణంలోని అగర్త వీధిలో నూతనంగా నిర్మించిన ఎస్కే ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ ను మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్ ప్రారంభించారు. ఆయుర్వేద వైద్యం అందించి ఎంతో మంది దీర్ఘకాలిక రోగులకు జబ్బులు నయం చేసిన ఎస్కే భాషా అభినందనీయులని రెడ్డి సాహెబ్ ప్రశంసించారు. ఆయుర్వేద వైద్యంలో 25 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఎస్కే భాషా మదనపల్లె డివిజన్ లో సుపరిచితులు అని రెడ్డి సాహెబ్ అన్నారు. ఆయన ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాలిక జబ్బులు నయం చేయడంలో దిట్ట అని కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె టౌన్ అగస్తా వీధిలో ఎస్కే ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ పునః ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే భాషా ఆధ్వర్యంలో రెడ్డి సాహెబ్ కు ఘన స్వాగతం పలికారు. రెడ్డి సాహెబ్ చేతుల మీదుగా ఎస్కే ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేయవచ్చని పలు సందర్భాల్లో రుజువైనట్లు మనం ప్రతిరోజు చూస్తున్నామని అన్నారు. మదనపల్లి ప్రాంతంలో డాక్టర్ ఎస్కే భాషా ఆయుర్వేద వైద్యంలో సుపరిచితులని కొనియాడారు. 5 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరిగి కోలుకొని ఆసుపత్రిని పునః ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మళ్లీ ప్రజలకు తన ఆయుర్వేద వైద్యం ద్వారా సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీనా కుమారి, ఈశ్వరమ్మ, రవీంద్ర, శరత్ కుమార్ రెడ్డి, సయ్యద్, నాగరాజు, మహబూబ్ ఫేర్, కాసిం, శేఖర్, కలకడ, మహమ్మద్, షరీఫ్, గుర్రంకొండ, సమీర్తో పాటు డాక్టర్ ఎస్కే భాషా సమీప బంధువులు, స్నేహితులు సయ్యద్ హిదాయతుల్లా హుసేనీ, సమర్ అమీనీ, సాదిక్ హుసేనీ, సయ్యద్ కమలా భాషా, ఎంఐఎం అలీ తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించు 1990-91లో హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 33 సంవత్సరాల నుంచి ప్రజాసేవకు అంకితమై ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మంచి పని చేస్తూ సమాజంలో తన వంతు సమాజానికి సాయపడే విధంగా కష్టపడుతూ వస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ మధ్యనే గత 5.5 నెలలు, ఇంచుమించు ఈ నెల 27వ తేదీ వస్తే 6 నెలలు అవుతుంది, దురదృష్టవశాత్తు 2 వీలర్లో నుంచి పడిపోయి గాయాల పాలై ఎక్కువ శాతము బాడీ అంతా మళ్ళీ ఎన్ని రోజులు కోలుకుంటాడో తెలియనంత ఇదిగా ఆ విధంగా జరిగిన సంఘటన తర్వాత ఊహించిన విధంగా ఈరోజు చాలా బాగా కోలుకున్నారు. ధన్యవాదాలు సార్ గారికి. ఇప్పటి నుంచి మళ్ళీ ఈ హాస్పిటల్ను మళ్ళీ ఓపెన్ చేసి ప్రజాసేవకు మళ్ళీ తన వంతు కృషి చేయాలనే మంచి ఉద్దేశంతో, ఇంకా కోలుకోవడానికి కొద్దిగా టైం పడుతుందన్నా కూడా ఏదో విధంగా నేను కష్టపడి పని చేస్తాను, నేను ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఓపెన్ చేసినారు. సారు సేవలు మదనపల్లి ప్రజలందరూ ఉపయోగించుకొని వారి ఆరోగ్యానికి మొదటి మెట్టుగా మన సార్ ఎంచుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలోపతికి ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సార్ సేవలను ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ
సార్ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఎవరు ఎవరిని నమ్మరు, కానీ రాజకీయాలు సాగుతాయి. అయితే ఉన్నవారిలో ఎవరు బెస్ట్ అనేది పార్టీల అధినేతలు నిర్ణయించుకోవాలి. కొన్నిసార్లు తగ్గడం, మరికొన్నిసార్లు నెగ్గడం అనేది ఈ స్ట్రాటజీ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి మనకు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కనిపించదు. కొన్ని రోజులు పంతానికి పోయిన తర్వాత తనేమిటో, తన రాజకీయ ప్రస్థానం ఏమిటో చంద్రబాబు సాధ్యమైనంత వేగంగా తెలుసుకున్నారు. దీంతో 4 మెట్లు కాదు 40 మెట్లు దిగి వచ్చారు. ఇది రాజకీయం అంటే అని చూపించారు. అనేక సందర్భాల్లో తన కోసం వేచి ఉన్న వారి దగ్గర తను వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినా తల దించారే తప్ప తల ఎగరేయలేదు. ఫలితంగానే మరోసారి వస్తుందో రాదో అనుకున్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చేయడం ఖాయమనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితిని గమనిస్తే ఉన్నవారు ఒక్కొక్కరు కాదు వందలుగానే వెళ్లిపోతున్నారు. ఇంకా వెళ్లిపోయే వారి జాబితా చాలా పెద్దదిగానే ఉంది. కాబట్టి వైసీపీకి వచ్చే 4 ఏళ్లు కూడా నరకమేనని చెప్పడంలో సందేహం లేదు. ప్రజా ఉద్యమాలకు సిద్ధమైన సమయంలోనే భారీ షాక్ ఇస్తూ కూటమి స్ట్రాటజీ ప్లాన్ చేయడంతో వైసీపీ విలవిల్లాడిపోయింది. అయినా పోయింది ఏమీ లేదని అనుకుంటే పొరపాటే. పోతున్న దానిని పరిగణనలోకి తీసుకొని మార్పు దిశగా వైసీపీ అడుగులు వేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు చేయాల్సింది వైసీపీలో అంతర్యుద్ధమే. తాడేపల్లి ప్యాలెస్ ను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. అదే సమయంలో పార్టీలో ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరినీ పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని విషయాలను వినాలి. ముందుగా అధినేతపై గౌరవం కంటే నమ్మకం కలిగించాలి. ఏమో మనం ఏం చెప్పినా ఆయన వినడు అనే మాటకు తావు లేకుండా చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని జగన్ అనుసరించి అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయం లేదని తామే పెద్ద పార్టీని నిర్వహిస్తున్నామని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి లేదు. ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉంటూనే ఉంటుంది, పార్టీలకే ఉండదు. జమిలీ ఎన్నికల బిల్లుపై సందిగ్ధత, క్లారిటీ ఇవ్వని కేంద్రం. ఏం జరగనుంది? జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై సస్పెన్స్ నెలకొంది. లోక్సభ బిజినెస్ షెడ్యూల్లో ఈ బిల్లు లేకపోవడం ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ సమావేశంలోనే బిల్లు ప్రవేశపెడతారా లేక వాయిదా వేస్తారా? జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్లకు ఒకసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు అధికారంలో కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో రద్దయినా ఆయా అసెంబ్లీలు లోక్సభకు మాత్రమే 5 ఏళ్లలో మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్సభతో పాటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం లోక్సభ బిజినెస్ జాబితా నుంచి జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను తొలగించడమే ఇందుకు కారణం. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అంతా రెడీ అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును పెడతారని కేంద్రం తెలిపింది. కానీ తాజాగా రివైజ్డ్ లోక్సభ బిజినెస్ జాబితాలో జమిలీ ఎన్నికల బిల్లులు మాయమైనట్టు చెబుతున్నారు. ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఈ సమావేశాల్లో జమిలీ బిల్లును ప్రవేశపెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే మంగళవారం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పార్లమెంట్లో రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా 82A ఆర్టికల్ను చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం ఆర్టికల్ 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే ఆర్టికల్ 327ను సవరించాల్సి ఉంటుంది. వాస్తవానికి లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్ర కేబినెట్ పక్కన పెట్టి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులను ఈ నెల 12న ఆమోదం తెలిపింది. లోక్సభలో 3/2 ఎంపీల మద్దతు అవసరముంది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదానికి లోక్సభలో 3/2 ఎంపీల మద్దతు అవసరం. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరంగా కాగా ఎన్డీఏకు 269 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఇండీ కూటమికి 2305 మంది ఎంపీల బలం ఉంది. వాస్తవానికి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపిస్తారని ప్రచారం జరిగింది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్లకు ఒకసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు అధికారంలో కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో రద్దయినా ఆయా అసెంబ్లీలు మాత్రమే
5 ఏళ్లలో మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్సభతో పాటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అంగల్లు సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి మీద పోలీస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఎంపీ మిథున్ అనుచరుడు కూడా పోరెడ్డితో పాటు జైలుకు ధృవీకరించిన ముదివేడు పోలీస్. 2 రోజులుగా జైల్లో పోరెడ్డి మరియు ఆయన అనుచరులు. రాజకీయ కక్షలతోనే కేసులంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ధ్వజం. రంగంలో దిగిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. అంగల్లు సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆ పైన ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి కేసు పూర్వాపరాలు పరిశీలించి విశ్వనాథ్ రెడ్డికి రిమాండ్ విధించారు. విశ్వనాథ్ రెడ్డితో పాటు మరో 4 మందిని పోలీసులు మదనపల్లె సబ్ జైలుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తరలించారు. పోలీసుల కథనం మేరకు అంగల్లు సమీపంలోని కుమ్మరి ఫ్యాక్టరీ వద్ద హైవేకు సమీపంలో పోలీస్ స్టేషన్ కోసమని 2019లో ప్రభుత్వం 10 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థల ప్రాంగణానికి ఆనుకొని సాక్షి గణపతి దేవాలయం ఉంది. ఈ గుడి వైసీపీ నాయకురాలు రెడ్డి కుమారి ఆధ్వర్యంలో నడుస్తోంది. గుడికి సంబంధించిన స్థలంలో గుడికని రోడ్ నిర్మాణం చేస్తున్నామని వైసీపీ నేతలు అంటుంటే, పోలీసులకు కేటాయించిన భూమిలో జేసీబీలు పెట్టేసి ఆక్రమణకు పాల్పడుతున్నారని పోలీస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇదేమిటని నిలదీసిన హెడ్ కానిస్టేబుల్ హరి మీదకు జేసీబీతో తొక్కించి చంపేసే ప్రయత్నం చేశారని పోలీస్ ఆరోపణలు చేసి క్రిమినల్ కేసు పెట్టారు. వైసీపీ అధినేత్రి రెడ్డి కుమారితో పాటు ఎంపీ మిథున్ సన్నిహిత సహచరుడు దామోదర్ రెడ్డి జేసీబీ నిర్వాహకులను పోలీస్ అదుపులో తీసుకున్నారు. ఈ గుడి పరిధికి సంబంధించిన అంగల్లు సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డిని ముదివేడు పోలీస్ స్టేషన్ కు ఆదివారం రప్పించుకున్న పోలీసులు అందర్నీ హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసుకు సంబంధించి జడ్జి పూర్వాపరాలు పరిశీలించి నిందితుల అందరినీ స్థానిక సబ్ జైలుకు తరలించేకి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి వీరందరినీ పరామర్శించి ధైర్యం చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంగళ్ళు పంచాయతీ లిమిట్స్లో మాకు ప్రభుత్వం వారు 2019లో సర్కిల్ ఆఫీసు పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మించడానికి కోసం మేము మా హైయర్ అప్స్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. ఈలోపు గుడి అనే నెపంతో అంగళ్ళు స్థానిక సర్పంచ్ మరి 5 మంది కలిసి జేసీబీని తెచ్చి మా పోలీస్కి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న మా హెడ్ కానిస్టేబుల్, ముదివేడు హెడ్ కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నిస్తే అతని మీద దౌర్జన్యం చేసి జేసీబీతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కేసు నమోదు చేసి ఆ 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అడ్డంగా ఉండే నీళ్ళు నీళ్ళు మన్ను చూసరికి మాకు పోలీసులు వచ్చి బండి నిలిపేయండి. నేను కూడా లేను, మా పడ్డవాళ్ళు ఉన్నారు, అంతే. మాకు దాని గురించి మన్ను చూస్తాము, నీళ్ళు నిలిచింది. దాన్ని మా పోలీసు కాగానే సార్ వాళ్ళు కక్షపూర్వకంగా కేసు కట్టారు. అంతే మా మీద బెయిల్ ఇచ్చినామో దానికోసం కక్షపూర్వకంగా కావాలని చేసినారు. ఎవరు చేస్తారు? మామూలుగా అబ్బాయి పట్టలు చేస్తారు సార్. ఎవరు చేస్తారు? ఆ ఊరికి కంప్లీట్ చేయలేదు సార్. కంప్లీట్ లేదు, మాకేం లేదు. అంటే కంప్లీట్ ఎవరు ఇవ్వలేదు. ఎవరు పోలీసులు వచ్చి తొలగిపోయినారు. నన్ను ఫోన్ చేయడం దగ్గర ఉన్నాను. పోలీసులు రమ్మన్నారు. పోలీసులు పోతే స్టేషన్లో నన్ను పెట్టుకున్నారు. కేసు బుక్ చేయడానికి వెళ్ళిపోయారు. నా పేరు రెడ్డి కుమారెడ్డి. వర్షానికి అక్కడికంటే గుట్టలు పడితే బండ్లు అడ్డి పోయి గుట్టలు పడి నీళ్ళు నిలిచినాయి. అవి కాలు వేస్తుంటే కాలువలోకి పోనీ చెప్పి బండి వాటర్ తీస్తారు వాళ్ళు. అది ఎవరు చెప్పినారో ఏమో తెలీదు. వచ్చి మమ్మల్ని ఇమీడియట్గా జాగా అయితే పోలీసు వాళ్ళనే అని మాకు ఇప్పుడు తెలిసింది. మాకు తెలియదు. మాదేమో మాకు రాసి ఇచ్చినారు పోస్ట్ అని చెప్పి చెప్తున్నారు. జీకేకి భూమి అది మా అనుభవంలో ఉండింది. ఒకప్పుడు మా అనుభవంలోనే ఉండింది. మాకు అందరికీ అనుభవంలో ఉండింది. దానికి కావాలంటే వాటర్ ఎక్కువ కావాలంటే ఇస్తాం. మా అనుభవంలో ఉండింది.
మేమేం మాకు ఆక్రమించుకోలేదు, మా భూములే మేము అనుభవించుకోలేదు, మాకు అవసరము లేదు. ఆ నీళ్ళ కోసం అని కొత్తగా కాలు వేసినారు, కాలువలో నీళ్ళు వెళ్ళిపోతేనే మేము. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతోనే కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోగలిగాను. బిడ్డలను పోషించుకోవాలని ఆతృతతో ఎన్నో కష్టాలకు వచ్చి ఇంట్లో పాచి పనులు చేసేందుకు కువైట్ కు వెళ్లిన బాధితురాలు పార్వతమ్మ అక్కడి పోలీసులు అరెస్టు చేసి తీవ్ర మానసిక శోభకు గురి చేయడంతో ఇంకా ఇండియాకు రాలేనని కన్నీటి పర్యంతమైన విషయం విదితమే. తంబలపల్లి నియోజకవర్గ పెద్దమండెం మండలం వడ్డేవంక తండాకు చెందిన బాధితురాలు భర్త శంకర్ నాయక్ కువైట్ లో తన భార్య ఎదుర్కొంటున్న కష్టాలను మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబుకు కువైట్ లో పోలీస్ అధికారులతో పరిచయం ఉండటంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పోలీస్ అధికారి రషీద్ ను ఫోన్లో సంప్రదించి పార్వతమ్మకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన పోలీస్ అధికారిని బాధితురాలు పార్వతమ్మను 2 రోజుల క్రితం క్షేమంగా ఇండియాకు పంపించడం జరిగిందని బాధిత కుటుంబంతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో తెలిపారు. జైల్లో అంగళ్ళు సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి అజాత శత్రువు పోరెడ్డి అరెస్ట్ అన్యాయం అంటున్న అంగళ్ళు జనం. పోరెడ్డి మరియు వారి అనుచరులు సబ్ జైల్లో ఎలా ఉన్నారు? జనసైనిక్ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. అంగళ్ళు సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి అరెస్ట్ జైలు అన్యాయం అంటూ అంగళ్ళు జనం ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు. పోరెడ్డి మీద క్రిమినల్ కేసు అక్రమం, రాజకీయ కక్ష సాధింపు చర్యగా పార్టీలకు అతీతంగా జనం నేతలు నినదిస్తూ ఉన్నారు. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పోరెడ్డి గతంలో మదనపల్లె తంబలపల్లె టీడీపీ నేతలకు పలు రకాల సాయం చేసిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ మీదున్న కక్షతో టీడీపీ నేతలే అజాత శత్రువైన పోరెడ్డి మీద క్రిమినల్ కేసులు తగిలించి ఆయన్ను ప్రజల్లో చులకన చేయాలనే తలంపుతో కుయుక్తులు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి పోలీసులు పోరెడ్డి అండ్ కోలను మదనపల్లె సబ్ జైలుకు వైద్య పరీక్షలు జడ్జి ఆదేశానుసారం తరలించారు. జైల్లో పోరెడ్డి అనుచరులను విడివిడిగా 4 బ్యారెక్లలో సర్దారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన రెడ్డి కుమారి అలియాస్ డిష్ కుమారిని ప్రత్యేక మహిళా బ్యారెక్ లో ఉంచారు. వీరందరికీ డిమాండ్ ఖైదీలుగా పరిగణించి జైలు అధికారులు ఒక్కొక్కరికి ప్రత్యేక ఖైదీ అడ్మిషన్ నెంబర్ కేటాయించారు. పరుచుకొనేకి అలాగే కప్పుకొనేకి వీరికి జైలు అధికారులు రగ్గు దిండ్లు ఇచ్చారు. కాలకృత్యాలకు జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. సోమవారం ఉదయమే వీరికి ప్రాతకాల భోజనంగా వేడివేడి పొంగల్ ఇచ్చి మధ్యాహ్నం రసం అన్నం అందించారు. సాయంత్రం 4 గంటలకే రాత్రి భోజనం పెట్టేసి సూర్యాస్తమయం సమయానికి ఖైదీలను తమ బ్యారెక్లలోకి తరలిస్తారు. ఆ పైన వీరిని లాకప్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖైదీల లాకప్ తెరుస్తారని జైలు అధికారుల సమాచారం. ఖైదీలు జైల్లో వార్తలు చదువుకోవడానికి వార్తా పత్రికల అందుబాటు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటెంప్ట్ టు మర్డర్ కేసులో అంగళ్ళు సర్పంచ్ పోరెడ్డి జైలుకు, ఆయనతో పాటు 4 కూడా 2 రోజులుగా రిమాండ్ ఖైదీలుగా పోరెడ్డి అండ్ కో. పోరెడ్డి అరెస్ట్ పసుపు నేతల రెడ్ బుక్ కక్షలో భాగమే అంటూ వైసీపీ ధ్వజం. రంగంలోకి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, బెదిరేది లేదంటున్న టీడీపీ. జమిలీ ఎన్నికల బిల్లుపై సందిగ్ధత, లోక్సభలో ప్రవేశపెట్టడంపై సస్పెన్స్. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. మధ్యలో ఏదైనా పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాలు రద్దు అయితే రద్దయిన కాలానికే ఎన్నికలు నిర్వహిస్తారు. మళ్లీ యథావిధిగా 5 ఏళ్ల ప్రాసెస్ కొనసాగుతుంది. రాజకీయాల్లో ఎవరు ఎవరిని నమ్మరు, బెస్ట్ అయిన వారితోనే కలిసి సాగాలి. ఈ విషయంలో జగన్ బాబును చూసి నేర్చుకోవాలి. బాబు అవసరమైతే 4 మెట్లు కాదు 40 మెట్లు అయినా దిగి రాజకీయం చేస్తారు. జగన్ వ్యవహార శైలితో నేతలు మందలుగా జారిపోతున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం లేదనుకోవడం జగన్ పొరపాటు. ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉంటుంది. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.